ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ మ్యాంగో పులియోగరే. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి ఎలా అయినా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బాస్మతి రైస్ 1 బౌల్, మామిడి తురుము అరకప్పు, నేను గ్రేట్ చేసుకుని కొంచెం బ్లెండ్ చేసుకున్నానండి పసుపు వేసుకుని, వేరుశనగలు అరకప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 3 రెబ్బలు, ఉప్పు తగినంత. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడయ్యాక ముందుగా 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 రెబ్బల కరివేపాకు, జీడిపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, మామిడికాయ తురుము వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుని అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా క్విక్గా రెడీ చేసుకున్నాం కదండి. రైస్ని కుక్ చేసి పెట్టుకుంటే కేవలం 10 నిమిషాల్లో మ్యాంగో పులిహోర తయారు చేసుకోవచ్చు. అంతే అండి, క్విక్ అండ్ ఈజీ మ్యాంగో పులియోగరే రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.